వరకే విక్రమ్ మాలాంటి భయపెట్టే వాళ్ళకి ఉన్న పని. భయం లేకపోతే మేమంటే ఎప్పటికీ మీకు భయం ఉండదు. నీ కళ్ళల్లో ఆ భయం అనేది కనపడతలేదు. అందుకే ఆ భయం ఏంటో చూపిద్దామని నిర్ణయించుకున్నా. నీ దగ్గరికి వచ్చిన కేసులన్నీ విచారించావు, పర్వాలేదు. కానీ క్లోజ్ చేసిన కేసుని ఎందుకని విక్రమ్ ఓపెన్ చేశావు? నీకోసం 2 గిఫ్ట్లు దాచుంచాను విక్రమ్. చూపించినా? రే, ఇది చూడు విక్రమ్. నేను నిడదవోలు D3 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైఫ్ మాయాని మాట్లాడుతున్నాను. మాకు కొద్ది రోజులుగా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది. కానీ విక్రమ్ ఇలా చేస్తాడని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఎస్పీ కొడుకు నరేష్ ని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుదామన్నాడు, కానీ నేను వద్దన్నాను. ఆయన నా మాట వినిపించుకోలేదు. నాతో గొడవ పడి నరేష్ ని తీసుకువెళ్ళిపోయాడు. నాకు కానీ నరేష్ కానీ ఏదైనా జరిగిందంటే దానికి కారణం నా హస్బెండ్ విక్రమే. మాయా నిజేసావురా? ఇంకొక గిఫ్ట్ ఏంటని నువ్వు అడగలేదు కదా విక్రమ్. మాయా, రూమ్ నుంచి బయటికి వచ్చి అలా స్టెప్స్ దూరం నడుచుకుంటూరా. మాయా, అలా బయటికి రా మాయా. మాయా వెళ్ళదు, వెళ్ళదు మాయా. రోడ్డు మీదకి రా మాయా. మాయా, రన్ మాయా, రన్. వద్దు మాయా. మాయా వెళ్ళదు మాయా. ఫాస్ట్. చెప్పేది విను మాయా. మాయా చెప్పేది విను మాయా. వద్దు మాయా, వెళ్ళదు. స్టాప్ స్టాప్ స్టాప్. వద్దు మాయా. చెప్పేది విను మాయా. అలాగే మాయా వెళ్ళిపో మాయా. నో మాయా వెళ్ళిపో. పాప, నా పెళ్ళం ఒంటరిగా నైట్ ఎలా పడుకుంటుందని ఆలోచించావా? ఒకసారైనా కాల్ చేయాలనిపించలేదా? అదేం కుదరదు. నాకు 1 కాదు 2 కావాలి. ఏంటా చూపు? ఒకే రోజులో నా జీవితం ఎలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. అన్నా, వాడు తప్పించుకున్నాడు. హలో వినయ్, నేను విక్రమ్ రా. చెప్పరా, నంబర్ కొత్తగా ఉంది. పెద్ద సమస్యలో ఉన్నాను. నేను చెప్పేది మాత్రం వినావు. ఏమంటున్నావురా? ఫోన్లోనే క్లియర్గా చెప్పలేను రా. మనం ఎప్పుడు కలిసి పార్క్ వచ్చి. నేను వెంటనే బయలుదేరుతాను. బాయ్.